జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని లోక్సభ సీట్లను గెలవడంతో పాటు రాబోయే రోజుల్లో బల్దియా పీఠాన్ని కూడా దక్కించుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ను చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా హస్తం గూటికి చేరి సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో నిలబోతున్నారు. తాజాగా నగర మేయర్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేత కె కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి చేరిక కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఆమె త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరతారని టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే సీఎం రేవంత్ ను విజయలక్ష్మి కలిశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి నిన్న కె కేశవరావు నివాసంలో విజయలక్ష్మితో భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరికపై విజయలక్ష్మి మీడియాకు క్లారిటీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని దీపదాస్ మున్షి ఆహ్వానించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలా లేదా అన్న విషయంపై కార్యకర్తలతో చర్చిస్తామని అన్నారు. ఇక కార్యకర్తలతో చర్చించిన అనంతరం చేరికపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు ఆమె. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్ పరంగా బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 39 స్థానాలు గెలిస్తే అందులో 16 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు 55 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్స్ ఉంటే అందులో 2 ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. బీజేపీకి 48, కాంగ్రెస్ కు 3 కార్పొరేటర్స్ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కు ఉన్న 55 మంది కార్పొరేటర్స్ లో 13 మంది ఇప్పటికే హస్తం గూటికి చేరిపోయారు. దీంతో గులాబీ పార్టీకి మిగిలిన 43 మంది కార్పొరేటర్స్ లో మేయర్ తో సహా మరో 20 మంది వరకు 1-2 రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.